హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్. సో 2 days బ్యాక్ మార్కెట్లో అయితే పనస పండు తీసుకున్నాం ఫ్రెండ్స్. కొనేటప్పటికి అది ఇంకా పండు అయితే అవ్వలేదు. 2 రోజులు అయితే ఇంట్లో వదిలేసాము. ఇంకా అది పండు అవ్వగానే ఇల్లంతా మంచి వాసన అయితే వచ్చింది. ఇంక ఈరోజు ఈవినింగ్ మా వారు ఆఫీస్ నుంచి రాగానే పనస పండు మీద పడ్డారు. ఇంకా చాక్కి అయితే నూనె రాసి, చేతులకు కూడా నూనె రాసేసి అయితే కట్ చేశారు. మన చిన్నప్పుడు తెలుగు బుక్లో పనసపండు మీద పొడుపు కథ ఉండేది. ఎవరికైనా గుర్తుందా? ఉంటే కమెంట్ చేయండి. పనసపండు సీజనల్ ఫ్రూట్ కాబట్టి తప్పకుండా అందరూ తినాలి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ పనసపండుతో కూడా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. బిర్యానీ, కర్రీస్ చాలా. ఇంకా మా పెద్దోడు వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తాను అంటున్నాడు. అండ్ పనస పండులో కూడా రకాలు ఉంటాయి. మేము తెచ్చింది మంచి పనస అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఈరోజు బ్లాగ్. బాయ్ గాయ్స్, కీప్ వాచింగ్.